సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై అనేక విషయాలు చెప్పాలని ఉన్నా కోర్టు ఆదేశాల మేరకు మాట్లాడలేకపోతున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. మరోసారి బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఆయన త్వరలోనే వారిని కలుస్తానని తెలిపారు. హైకోర్టు మధ్యంతర బెయిల్తో చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్కి పరామర్శలు వెల్లువెత్తాయి. కారాగారం నుంచి ఇంటికి వచ్చిన బన్నీని చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. సినీ నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలై ఇంటికి చేరారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియలో శుక్రవారం జాప్యం జరిగింది. ఎట్టకేలకు విడుదలైన అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి అక్కడ న్యాయవాదుల బృందంతో కొంతసేపు చర్చలు జరిపారు. అనంతరం అభిమానులకు అభివాదం చేస్తూ తన నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ను చూసి ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటికి చేరుకున్న అర్జున్ సతీమణి, పిల్లలను ఆలింగనం చేసుకున్నారు. చిరంజీవి సతీమణి సురేఖ బన్నీని హత్తుకుని భావోద్వేగానికి గురికావడంతో అల్లు అర్జున్ కళ్లు చెమ్మగిల్లాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యులు దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతం పలికారు. సంధ్యా థియేటర్ వద్ద విషాదకర ఘటనపై ఇప్పుడేమీ మాట్లాడబోనని, చట్టానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ తెలిపారు. బాధిత కుటుంబానికి మరోసారి క్షమాపణలు చెబుతున్నానని, వారిని త్వరలోనే కలుస్తానని చెప్పారు. We're extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Yeah, I was inside a theater watching a movie with my family and the accident happened outside. It's purely of no direct connection to me. I don't want to get into all the details. This is what it is because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustaniki wait chestunam. అల్లు అర్జున్ను విడుదల చేసే సమయంలో జైలు అధికారులు కావాలనే ఆలస్యం చేశారని ఆయన తరపు న్యాయవాదులు ఆరోపించారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. Despite receiving the order copy, they did not release. Now, you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take. Sir, what is are we going to initiate any legal action? Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps. జైలు నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి సినీ ప్రముఖుల నుంచి పరామర్శలు వెల్లువెత్తాయి. నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసి అల్లు అర్జున్తో మాట్లాడారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, ఆర్ నారాయణమూర్తి, హీరోలు రానా, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, సుధీర్ బాబు సహా పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ను పరామర్శించారు. ఏపీ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ వచ్చి మద్దతు ప్రకటించారు.